మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. గురుగారు, వృశ్చిక రాశి వారికి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు కొన్ని ఉంటాయి కదా, లైక్ త్వరగా పెళ్ళి అవ్వట్లేదు గురువుగారు, లేదంటే పెళ్ళైనా కూడా భార్య భర్తల మధ్యన ఏవో గొడవలు వస్తున్నాయి, సంతానం కోసం చాలా ఇబ్బందిగా ఉంది అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మరి ఈ సమస్యలన్నీ పోవడానికి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి గురుగారు. తప్పకుండా అబ్బా. వృశ్చిక రాశి వారు అనగానే చాలా సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు, అధికంగా ఏ విషయాన్ని బయటికి చెప్పుకోలేరు. సీక్రెట్గా బ్రతకడం కానీ సీక్రెట్గా ఉండడం కానీ వీరికి బాగా ఇష్టము. వీరికి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు బట్టబయలైనా, సీక్రెట్ విషయాలు ఎవరికైనా తెలిసినా కూడా అహంకార భావం అధికంగా పెరుగుతుంది, కోపంతో ఊగిపోతారు. సో అదేవిధంగా కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకునేటువంటి ధైర్యం ఉంటుంది వీరికి. బ్రతకడానికి ధైర్యం తక్కువ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ధైర్యం ఎక్కువగా ఉండేటువంటిది ఈ వృశ్చిక రాశి వారు. కనుక ఇలాంటి వీరికి 2021 ఆగస్టు నుండి అత్యంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. 2021-22లో మంచి డబ్బు అనేటువంటిది కనబడింది. నిలబెట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇవాళ అద్భుతంగా ఉన్నారు. కొంత అత్యాశకు వెళ్ళి 10కి మనకు 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100 రూపాయలు వస్తున్నాయి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారికి ఉన్నది పోయింది, అసలుది పోయింది, కొసరుది పోయింది. సో వీరే మిగిలారు, పైగా అప్పుల పాలయ్యారు. నాకు వచ్చినటువంటి ఈ లక్షనే నాకు 1 కోటి రూపాయలతో సమానం అని చెప్పి ఈ 1,00,000 రూపాయలు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కాస్త 10 లక్షలు అయ్యింది వీరికి ఒకరికి. సో ఇలాంటి సందర్భాలు ఉన్నవి. సరే, ఏది ఏమైనా కూడా వివాహ ప్రయత్నాలు అంటే వృశ్చిక రాశి వారికి 2024లో అత్యంత అద్భుతమైనటువంటి బలం ఉన్నది. 2024లో వృశ్చిక రాశి వారికి 2025లో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలే ఉన్నవి. సో 2021 ఆగస్టు తర్వాత వివాహం జరిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. నా, నీ, నూనె అక్షరాలు మీవైనా, జ్యోతి అక్షరం మీదైనా, యామిని యా అక్షరంతో పేర్లు మీ మొదలైన, లేదా మీది ధనం వృశ్చిక రాశి అయినా కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు వివాహమైనటువంటి డేట్ పెట్టినట్టయితే నేనే మీకు స్వయంగా ఒక మంత్రాన్ని పెడతా. మీకు ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా మీ పేరు బ్రాకెట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 100% నేను కామెంట్ పెడతా. సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి 2020 మనకు 6 అనేటువంటిది పెద్దగా కలిసి రాదు అని చెప్పుకోవాల్సిన 100%. 2026 కలిసి రాకపోగా 2026లో వీరి తల్లిదండ్రులకు ఒక పెద్ద బాంబు పేల్చే పరిస్థితి ఉంటుంది. నాన్న, నేను పలానా వ్యక్తిని ఇష్టపడ్డాను, అమ్మ నేను పలానా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఇలాంటి విషయాలు కొంచెం బాంబు పేలేటువంటి విషయాలు. ఎందుకంటే సీక్రెట్గా బాంబు పెడతారు, వస్తారు వీరు కూర్చుంటారు, ఆ బాంబు వేలేదాకా తెలియదు. ఎవర్రా బాయ్ బాంబు పెట్టిందంటే ఇక వీడే అని తమ్ముడో పెద్ద అన్ననో చెప్తే తల్లిదండ్రులు వచ్చి అని కొడతారు. తీట పనులు అంటారు, ఎవరికీ తెలియకుండా మెల్లగా గిచ్చి సపరేట్ కూర్చుంటారు. ఇలాంటి చేష్టలు వీరికి అధికంగా ఉంటుంది. రుచిగా జస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఎవరో హట్ కావద్దు చెప్తున్నా. సో ఇలాంటి పనులు అధికంగా ఉంటాయి. ఎటు వెళ్తున్నావు? పని మీద బయటికి పోతున్నా. ఏం పని? పని అంటే పనే, అంతే, ఇంతే. ఇక మరి ఫలానా పని, ఫలానా కథ, ఫలానా వ్యవస్థ అనేది ఉండదు. మంది కోసము వీరు తిరుగుడే వీరి జీవితం మొత్తం. పక్క వారి కోసమో, వారి కోసమో, వీరి కోసమే తప్ప మరొకటి లేదు. ఇలాంటి వృశ్చిక రాశి వారికి ఏంది అంటే ఒక ప్లస్ ఏంది అంటే స్త్రీమూర్తులు వీరికి తొందరగా వ్యామోహం అయిపోతారు. స్త్రీమూర్తులు అధికంగా వీరితో మాట్లాడాలని కానీ, లేదా వీరు ఒక్కసారి మాట్లాడినా వీరిపై కొంత ఆసక్తి కానీ తెలియని ఒక ఫీల్ అనేటువంటిది వారికి ఏర్పడుతుంది. వాటినే అంటే తొందరగా లవ్లోకి పడే ఛాన్సెస్ ఉంటుంది, వయసుతో సంబంధం లేకుండా. అంటే వీరు కూడా అమ్మాయిలకు నచ్చేటువంటి విధంగానే వీరు మాటలు ఉంటాయి. మళ్ళీ అబ్బాయి విషయానికి వస్తే మళ్ళీ మాట్లాడరు, మొగలతో మాట్లాడమంటే. సో ఇట్లా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారి అబ్బాయిలదైతే. అమ్మాయిలకు ఆల్సో కొంచెము తాకిడి బాగా ఉంటుంది, అబ్బాయిలకు సంబంధించి ప్రపోజల్స్ బాగా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం వారి వ్యక్తిగత జీవితంలో కుజుడు కనుక
ఎనిమిదవ భావంలో కుజరాహువులు కానీ కుజుడు కానీ ఉన్నట్టయితే రెండు వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా కూడా. డైవర్స్ 100% ఉంటుంది వృశ్చిక రాశి వారి లైఫ్లో, లేదా భార్యను కోల్పోవడం కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే పిమ్మట రెండవ వివాహం చేసుకోవడం కానీ వీరికి అధికంగా కొంత స్త్రీ సంతానం ఉండేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు మరి అన్యోన్యమైనటువంటి జీవితానికి సంబంధించింది చూసుకోవాలి అని అనుకుంటే మాత్రం, అలాగే పెళ్లి కావట్లేదు దీనికి, అలాగే చెప్పిన పెళ్లి కావాలి అని అనుకునేటువంటి వారు ఆగస్టు దాకా వెయిట్ చేయండి, తొందరపడకండి నా సజెషన్. ఒకవేళ వీరి వ్యక్తిగత జాతకరీత్యా కనుక మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నట్టయితే చెప్పలేము, త్వరగానే వచ్చు. 100% మంచి యోగకారకుడు వీరి లగ్నాన్ని బట్టి వీరికి నడుస్తూ ఉన్నది అంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు వీరికి గురువే యోగకారకుడు. వృశ్చిక రాశి వారికి గురువు యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఎల్లో బట్టలు కానీ ఎల్లో రిలేటెడ్ కానీ 3వ సంఖ్యలో జన్మించినటువంటి వారు కానీ 21 సంఖ్యలో జన్మించినటువంటి వారు కానీ వీరికి యోగాన్ని తెచ్చి 30వ తారీఖు జన్మించినటువంటి వారు కానీ ఈ విధంగా ఉండేటువంటి వారు ఒకవేళ వృశ్చిక రాశి వారైతే వీరికి గురువు అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారిని వివాహం చేసుకున్నా వీరికి మంచిగా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనము మీకు ఉండాలి అని అనుకుంటే లక్ష్మీదేవి ఆరాధన బాగా చేయాలి. వృశ్చిక రాశి వారు ఎంత లక్ష్మీదేవి ఆరాధన చేసినా అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తూ, అదేవిధంగా లక్ష్మీదేవికి ఎక్కడైనా అభిషేకం జరుగుతున్నా అక్కడ వెళ్ళి అభిషేకాన్ని చూసిన, ఆ అభిషేకంలో పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి పంచిన, నెలకొకసారి అమ్మవారికి ఒకసారి కట్టించిన వీరి శక్తి మేర చెరుకు అంటే చెరుకు గడలు కానీ చెరుకు రసంతో కానీ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసిన, అమ్మవారికి అభిషేకం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. చెరుకు అంటే వట్టి విషయం కాదు, చెరుకు దీపం ఉంటుంది ఒకటి. చెరుకు దీపము అంటే అది మోస్ట్ పవర్ఫుల్. చెరుకును ఇంత గడలుగా చేసి చక్కగా కూడా కొంత పైన తురిమేసి చక్కగా పువ్వొత్తి వేసి నెయ్యి వేసి దీపారాధన చేసి చెరుకును పట్టుకొని అమ్మవారికి హారతిస్తే మహా మురిసిపోతుంది అమ్మవారు. ఇలాంటి దీపారాధనలు ఒక 8 లేదా ఒక నెంబర్ 6 చెరుకు గడలు ఇంత పెట్టి దీపం ముట్టించినా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, డబ్బు పరమైంది కనుక. ఇక ఇది ఏమిటి అంటే ఇది ఇప్పటివరకు మనకు వ్యక్తిగత మనకు గోచార రీత్యా ఉండేటువంటి పరిస్థితులు, కానీ జన్మజాతక రీత్యా వీరికి ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక యోగకారకుడు ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం వృశ్చికానికి గురువు అని చెప్పాం కదా, అట్లా వారికి యోగకారకుడు ఎవరు అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% వీడి జీవితము వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారి జీవితంలో గడుస్తున్నవి రేపు జరగబోయేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ వారి కళ్ళకు కట్టినటువంటి విధంగా మనం చెబుతూ ఉన్నాము. దాని మూలకంగానే విపరీతమైనటువంటి కాల్స్ వస్తూ ఉన్నవి. సో అసలు ఎక్కడికి వెళ్దామన్నా నాకు టైం దొరకలేదు ప్రజెంట్. సో రేపు గోకర్ణ ఉన్నది. గోకర్ణలో మన వేరే అట్లాంటికా సంబంధించినటువంటి వారిది చక్కగా కూడా అక్కడ మనకు పితృదోష నివారణ సిద్ధ్యార్థము పూజలు ఉన్నది, చేయించడానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు నాతో రావచ్చును, లేదా మీ గోత్రనామాలు ఇచ్చినా కూడా చేపిద్దాం. ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ఈ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోవడానికి మంచి పరిష్కారం తెలియజేశారు. ధన్యవాదాలు.